లోకంలో ఏదైనా మనం ఒక మంచి విషయాన్ని చెప్పినప్పుడు మంచివారైతే మనం చెప్పే విషయాన్ని స్థిమితంగా వింటారు. అయితే మనం చెప్పేదాన్ని ఆచరిస్తారా ఆచరించరా అంటే వాళ్ళకి సాధ్యమైతే ఆచరిస్తారు, సాధ్యం కాకపోతే ఆచరించరు. కానీ మనం ఏదైనా ఒక మంచి విషయం చెప్పదలుచుకుంటే అది మూర్ఖునికి మాత్రం చెప్పవద్దు అంటుంది నీతిశాస్త్రం. ఒకవేళ అలా చెప్తే ఏం జరుగుతుంది అనంటే మంచి చెప్పేవాడి మీదే విరుచుకుపడతాడు ఆ మూర్ఖుడు. అంతేకాకుండా మంచి చెప్పే వాళ్ళల్లో లేని దోషాలని ఎత్తి చూపిస్తూ ఆ మంచి వాళ్ళనే చెడ్డవాళ్ళగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందువల్లే మూర్ఖునికి ఎప్పుడూ ఉపదేశం చేయకూడదు అని నీతిశాస్త్రం ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తోంది. ఆ శ్లోకం ఏమిటో మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. ఉపదేశో హి మూర్ఖాణం ప్రకోపాయన శాంతయే పయఃపానం భుజంగానాం కేవలం విషవర్ధనం. విషంతో కూడినటువంటి పాము ఎన్ని పాలు తాగినా ఆ పాలను కూడా విషంగానే మార్చుకుంటుంది. అలాగే మూర్ఖుడు కూడా.